పీసీసీ పీఠం ఎవరికో పార్టీ పదవి కోసం పలువురు సీనియర్లు పోటీ పడుతున్నారట. ఏ పదవి లేని వారిని ఎంపిక చేస్తారా? పదవి కోసం ఢిల్లీలో లాబింగ్ మొదలు. హస్తినలో మకాం వేసిన జగ్గారెడ్డి బీసీలకే అవకాశం దక్కుతుందని చర్చ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ జగ్గారెడ్డి కావాలనా? ఇంకా మొత్తం తీసుకోండి బాబు, ఇంకేమైనా ఉంటే అవి కూడా తీసుకోండి. ఇప్పుడు జగ్గారెడ్డి గారికి భార్యకి ఏఐసీసీ అంటున్నా టీఎస్ఐఏసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిండు రేవంత్ రెడ్డి అడగకముందే. పాపం ఓయూ వాళ్ళు వీళ్ళు పోయి అడిగినా కూడా వాళ్ళకి పదవులు దిక్కులేవు. ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా దిక్కులేదు, చిన్నది కూడా. జగ్గారెడ్డి భార్య అడగకముందే నేను ఇచ్చినాను రేవంత్ రెడ్డి ప్రకటించిండు ఒక సభలో. మళ్ళీ ఆయన కూతురికి పార్టీలో ఒక కీలకమైన స్థానం కల్పించారు. మళ్ళీ ఇప్పుడు ఆయన పీసీసీ కోసం ప్రయత్నాలు చేస్తుండు. వాహ్, తెలంగాణలో ఇప్పుడు వాళ్ళకి మాత్రం చెల్లుతుంది. వాళ్ళు పదవి అడిగినా కూడా ఏవో మరి ఆయన సీనియర్ లీడరు అన్న ఒక లైన్ తీసుకొస్తారు. మరి ఎవరైనా బీసీలు ఆల్రెడీ మంత్రిగా ఉండో లేకపోతే ఇంకో పదవిలో ఇంకోటి కావాలన్నారు అనుకోండి, ఎందుకని నీకు ఇంకా ఆల్రెడీ ఉన్నాక ఎవడని ఇస్తాడా నీకు? మళ్ళీ ఏదో చర్చ. మళ్ళీ వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఏం కాదు, కిందున్న ఒక దళితుడో ఒక బీసీలో ఇంకెవరైనా లీడరో చిన్న మిస్టేక్ చేస్తే కథమే కాదు, మొత్తం కథం పట్టించేస్తారా అదే పార్టీలో ఉన్నోళ్ళు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేసే విధంగా అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు అనుకున్న స్థాయిలో రాకపోవడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర కాంగ్రెస్పై మరింత ఫోకస్ పెట్టారు. అందుకు రాష్ట్ర కాంగ్రెస్కు నూతన రథసారథి పైన ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. సామాజిక అంశాలతో పాటు పార్టీ బలోపేతానికి పూర్తిగా సమయం కేటాయించి భవిష్యత్తులో జరిగే ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనే వారికే పట్టం కట్టాలనే ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తున్నది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రభుత్వ పదవులు లేని వారికే పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని ఆలోచన చేస్తున్నదట. సో ఈ నెల 27వ తేదీతో రేవంత్ రెడ్డి పదవీ కాలం పూర్తవుతున్నది పీసీసీగా. సో ఆయన కూడా నేను ఈ నెక్స్ట్ డే నుంచే వేరే వాళ్ళకి అప్పగిస్తామని చెప్పిండు కాబట్టి, నేను ఆ పదవిలో ఉండనని చెప్పిండు కాబట్టి, ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి ఆ పదవిలో సీనియర్ని పెడతా అని చెప్పారు. ఇక దీనికోసం ఢిల్లీలో పెద్ద ఎత్తున లాబింగ్ నడుస్తుందట. పీసీసీ చీఫ్ రేసులో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు జి నిరంజన్, ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్, మాజీ మంత్రి ఆర్ దామోదర్ రెడ్డితో పాటు మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్, సురేష్ షెట్కార్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. అధిష్టానం మాత్రం మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ పదవుల్లో ఉన్న వారికి పీసీసీ చీఫ్ బాధ్యతలు ఇవ్వొద్దన్న నిర్ణయం తీసుకోవడంతో ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిన వారికి అవకాశం ఇస్తారనే చర్చ జరుగుతున్నదట. వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాత్రం గత వారం 10 రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. రాహుల్ గాంధీకి జగ్గారెడ్డి సన్నిహితంగా ఉండడంతో పార్టీ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నం చేసుకుంటున్నట. బీసీలకే పీసీసీ చీఫ్ అవకాశం. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి భట్టి విక్రమార్క ఉండడంతో పీసీసీ బాధ్యతలు బీసీ వర్గానికి అప్పగించే అవకాశం ఉందట. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు మిగతా ఢిల్లీ పెద్దలతో మధు యాష్కి గౌడ్కు సన్నిహిత సంబంధాలున్నాయి. పీసీసీ చీఫ్ బాధ్యతలు తనకే వస్తాయని మధు యాష్కి ధీమాతో ఉన్నారు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్కు పార్టీని సంస్థాగతంగా సమర్థవంతంగా నడిపిస్తున్నారనే టాక్ ఉన్నది. అయితే ఇటీవలనే ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో మహేష్ కుమార్ గౌడ్కు అవకాశం లేదని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఇక మిగతా వాళ్ళ పేర్లు అన్నీ ఏవో వస్తున్నాయి, కానీ మొత్తానికైతే మధు యాష్కి గౌడ్కి వచ్చే అవకాశం ఉండొచ్చేమో ఒకవేళ అనుకుంటే. కానీ అంత ఈజీయా అన్నది కూడా ఒకటి, ఎందుకంటే ఈ ఇన్ఫ్లుయెన్స్డ్ వర్గాలు చాలా ఉన్నాయి ఇక్కడ. రేవంత్ ఎవరిని అనుకుంటే వాళ్ళకే వస్తుంది, డౌట్ ఏం లేదండి. ఎందుకంటే ఆయన అధిష్టానం దగ్గర ఇక భయంకరమైన పాజిటివ్ దీంతో ఉన్నాడు రేవంత్ రెడ్డి. మొన్నటి ఎలక్షన్స్లో ఓవరాల్ ఈ రిజర్వేషన్ల అంశం తెర మీదకి దావడంలో ఆయనది కీలక పాత్ర. సో ఇట్లా సీనియర్ లీడర్ల రాహుల్, ప్రియాంక ఇట్లా వీళ్ళ కోటరీలోకి ఈయన వెళ్ళిపోయింది కాబట్టి రేవంత్ ఎవరికి చెప్తే వాళ్ళ పేరు అక్కడ నడిచే అవకాశమే కనబడతా ఉన్నది. మరి ఎవరికి ఇస్తారన్నది చూడాలి. ఏదేమైనా రేవంత్ తను చెప్తే వినే వాళ్ళనే పెట్టుకుంటాడు, దాంట్లో ఏం డౌట్ లేదు. సో ఎవరికి ఇస్తారన్నది చూడాలి.